శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలెను. వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన ఫలితములు. కొన్ని ఉదాహరణలు. భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల అనుభవాలు, షిరిడీ యాత్ర యొక్క లక్షణాలు. షిరిడీ సందర్శనంలోని యొక్క ప్రత్యేక విశేషం ఏమనగా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడీ విడవలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడీ విడిచి వచ్చినచో వారు ఊహించని కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతూ ఉంటారు. బాబా ఎవరినైనాను బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకొనటానికి బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టంగానో లేదా సూచనప్రాయంగానో కొన్ని సలహాలను ఇచ్చుచుండేవారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండేవి. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతేపాటిలు ఒకనాడు టాంగాలో కోపర్గాంకు జరుగు సంతకు బయలుదేరను. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటునని చెప్పాను. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంద సంగతి అటుండనివ్వు, ఊరు విడిచి అసలు బయటికెక్కడికి పోవలదు అనేను. సంతకు వెళ్ళవలెనని తాత్య ఆతురతను చూసి కనీసము శ్యామ అంటే మాధవరావు దేశపాండే అయినా వెంట తీసుకొని పొమ్మనమని బాబా చెప్పాను. బాబా మాటలను లెక్క చేయకుండా తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరాను. టాంగాకు కట్టిన 2 గుర్రాలలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలు ఏమీ తగులలేదు, కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చింది. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హార్ గ్రామానికి ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదానికి గురయ్యింది. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రాన్ని కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దాడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించడానికి నిషేధించెను. క్రిందగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమని దర్శించుకొనవచ్చుననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడవలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందడానికి వచ్చెను. తొందరపడక మరుసటి దినం పొమ్మనమని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశాన్ని పాటించమని సలహా ఇచ్చారు. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగాను ఎక్కి షిరిడీ నుండి బయలుదేరను. మొదట గుర్రాలు బాగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపట్లోనే ఒక సైకిలు అతని టాంగాకి ఎదురు వచ్చెను. దానిని చూసి గుర్రాలు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యను. ఆ పెద్ద మనిషి క్రింద పడి రోడ్డుపై కొంత దూరము ఏడవబడెను. ఫలితంగా గాయాలను బాగు చేసుకొనటానికై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించు వారు ప్రమాదాల పాలగుదురని, బాబా ఆజ్ఞానుసారం పోవువారు సురక్షితంగా ఉందురనియు జనులు గ్రహించారు. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడపనేలా అను సందేహము చాలామందికి కలుగుతూ ఉంటుంది. దీనికి 1, భిక్షాటనం చేసి జీవించే హక్కు ఎవరికి కలదు. 2, పంచశూన్యములు, వాణిని పోగొట్టుకునే మార్గాలు ఏంటి అనే 2 ప్రశ్నలకు వచ్చు సమాధానంతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించడము అందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నాలు చేసుకొని తినలేరు. వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచున్నారు. ఈ సకల జగత్తు అంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉంది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు. పంచశూన్యములు, వాణిని తప్పించుకునే మార్గాన్ని ఆలోచింతుము.
భోజన పదార్థాలు తయారు చేయడానికి గృహస్థులు 5 పనులు తప్పక చేస్తారు. అవి ఏమన్నా దంచుట లేదా రుబ్బుట, విసరుట, పాత్రల్ని తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేసేటప్పుడు క్రిమి కీటకాదులు మరణించడం తప్పదు. గృహస్థులు ఈ పాపాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఈ పాప పరిహారానికి మన శాస్త్రాలు 6 మార్గాల్ని ప్రబోధిస్తూ ఉన్నాయి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రాలు విధించిన ఈ యజ్ఞాలు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితాలవుతాయి. మోక్ష సాధనకి, ఆత్మ సాక్షాత్కారానికి ఇవి తోడ్పడతాయి. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగడంలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లు అవుతూ ఉండేది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధాన్ని పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులో. భక్తుల అనుభవాలు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకమందు శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రం కానీ, పుష్పం కానీ, ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దాన్ని నేను గ్రహించదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమైన విషయం ఏమనగా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలెనని ఏ కారణం చేతైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి ఆ నివేదన్ని గ్రహించి ఆశీర్వదించేవారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబము. రామచంద్ర ఆత్మారామ్ ఉరఫ్ బాబా సాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడయ్యాడు. వాని భార్యపుత్రులు కూడా బాబాను మిగిలిన ప్రేమిస్తూ ఉండేవారు. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించుకున్నారు. షిరిడీ పోవటము సంతోషదాయకమైనప్పటికీ కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణం ఏమనగా తన తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడొకటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చారు. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి అయిన తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించడానికి ముందుగా బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనప్రాయంగా కాకుండా తన కుమారుడు చేసేటట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను అర్పించెను. భోజన సమయం నందు దాన్ని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం కూడా పూజ అంతయు సవ్యంగా జరిగింది. సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడూ ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లుగా సరిగ్గా జరుగుచున్నందున సంతసించెను. మంగళవారం నాడు పూజనెప్పటి వలె సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నము ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండా గమనించెను. నౌకర్ని అడిగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పాను. ఆ సంగతి వినగానే భోజనానికి కూర్చున్న ఆత్మారాము వెంటనే లేచి బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయాన్ని జ్ఞప్తికి తేనందున నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడమనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగింది. అదే సమయం నందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించడానికి ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను, తల్లి ఏమైనా తినవలననే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను. తలుపు తాళం వేసుంది. ఎలాగైనా లోపల ప్రవేశించాను. కానీ అక్కడ తినటానికి ఏమీ లేకపోవటచే తిరిగి వచ్చాను అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏదియో లోటుపాట్లు జరిగాయని గ్రహించి ఇంటికి పోవడానికి సెలవు ఇమ్మని బాబాను వేడను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోవాల్సిన అవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయాన్నంతటినీ వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరాలు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానాలకు చేరెను. ఇది ఆశ్చర్యకరం కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థాలను బాబాకు నైవేద్యం పెట్టడానికి సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర,
పేడ బాబా వీనినెట్లు గ్రహించను చూచెదము. బాంద్రా నివాసి అయిన రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేర్చుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి, ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, రెండవ దానితో వేపుడిని చేసి బాబాకు వడ్డించమని వేడను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కాన దాన్నందరికీ పంచిపెట్టమనెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా కావాలి అని అడిగాను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచారు. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకి ఏమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించడం అనున్నది ఆమెకి సమస్య ఆయను. వంకాయ పచ్చడి తెచ్చింది ఎవరో కనుగొనమనగా పురందరుని భార్య అని తెలిపటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపించారు. అప్పుడు అందరికీ వంకాయ వేపుడిని బాబా ఎందుకు కోరారో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడ్డారు. 1915 డిసెంబర్లో గోవింద బాలారాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను. ప్రయాణానికి పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకుని ఇల్లంతయు వెదికెను. కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉన్నది. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడే ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాని దర్శించెను. కానీ పేడ తీసుకొని వెళ్ళుట మరచెను. బాబా అప్పటికి ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని పోవుట మర్చెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏం తెచ్చావని అడిగాను. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు అదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాన్ తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని కుటుక్కుని మృంగెను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అనే గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కడి భార్య షిరిడీలో ఒక ఇంటి అందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరగడం ప్రారంభించెను. వెంటనే తర్కడి భార్య లేచి ఒక రొట్టె ముక్కని విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కని తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందాయి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయను. ఈ మసీదులో కూర్చుండి నేనన్నడు అసత్యమాడను. నా యందిట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకొనుము. అదింతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ నేను త్రేన్పులు తీయుచున్నాను. నీ భోజనానికి ముందు ఏ కుక్కను నువ్వు చూసి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటి. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారాల్లో తిరుగుతూ ఉన్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతూ ఉంటారో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అనే ద్వంద్వభావాన్ని, భేదాన్ని విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమైన మాటలు ఆమె హృదయం ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రాలు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యను. ఆమె ఆనందానికి అంతు లేకుండెను. నీతి, జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనునది అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము
మొదలైనవి అన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణం వలనను ఇతర అనేక భక్తుల అనుభవాల వలనను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధాలను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారనియు స్పష్టమవుతూ ఉంది. ఉపనిషత్ ఆది గ్రంథాలలో ప్రతిపాదింపబడిన తత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురువే శ్రీ సాయినాథ. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.